ఎక్కడన్నా దేవుని గుడికి పోతే పోయినవా లైన్ కట్టినమా దేవుణ్ణి చూసి ఇంత ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చినవా అన్నట్లు ఉండాలి. అంతేగాని మనకు బగ్గ పైసు ఉంది పతారు ఉంది అని గుడి కాడ అల్క తక్కువ పనులు చేస్తే అధికారులు తాట తీస్తారు. అగో గిట్లనే తిరుపతి ఎంకన్న కొండకు పోయిన ఓ భక్తుడు ఆయన పతారు అయ్యేందో తెలవాలని గుడి కాడ ఓ ఇగిరంకల్ల పని ముంగటేసుకోండు. మరి ఆయన ఏం చేస్తుండో నేను చెప్పడేందుకు గాని చూడుర్రు మీరే. ఓరక్కో గింతమంది కెమెరామ్యాన్లు ఉన్నారు. కొంపదీసి కొండ మీద ఏదన్నా సినిమా షూటింగ్ నడుస్తుందా లేకుంటే ఏడుపుగొట్టు సీరియల్ ఏదన్నా షూటింగ్ అవుతుందా అని అనుకునేరు. లేలే గసొంటిదేం లేదు గాని చూడుర్రు ఏమైతుందో మీకే ఎరకైతది. చూసిరు కదా, ఇది కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ. అసొంటి గుళ్ళ దర్శనానికి పోయేటప్పుడు ఫోన్లే కొంటవోనియరు. కానీ గి మోతేవారి మాత్రం ఏకంగా ఓ 5-6 మంది కెమెరామ్యాన్లను ఎంటేసుకొని పోయి గిట్ల ఫోటో షూట్ పెట్టిండు. మరి ఇది గుడి కాదు ఫిలిం సిటీ అనుకుండో ఏం పాడో గాని గిట్ల అడ్డం పొడుగు నిలబడి ఏ గట్ల కాదు గిట్ల దీవే అని కొండను జర్రసేపు ఫోటో స్టూడియో చేసిండు. అన్నట్టు గిన పేరు వంశీధర్ రెడ్డి అట. కడప జిల్లా కమలాపురంలో మైనింగ్ దందా చేస్తాడట. సరే ఏ దందా చేస్తే మనకేంది గాని లక్షల మంది భక్తులు వచ్చే పవిత్రమైన కొండ మీద వీని ఫోటో షూటింగ్లకు పర్మిషన్లు ఎవరు ఇచ్చినట్లు, ఫోటోలు తీసుకుంటే భక్తులకు ఎందుకింత తక్లీఫ్ పెట్టినట్లు, అదే కొండకొచ్చే భక్తులకు ఎవరికి కెమెరాలే లేవా వాళ్ళకి ఇట్లా తీసుకోలేరా, అందరికంటే ఈయనేమన్నా పైకెంచి ఊసిపడ్డా అని తిడతా ఊర్రు. ఇది చూసిన భక్తులు దేవుని కాడ పైసలు ఉన్నోళ్లను ఒక తీరుగా లేనోళ్లను ఒక తీరుగా చూడొద్దు. గుడి కాడ అందరూ సమానమే. ఇక నుంచైనా గుడి అధికారులు అటు సర్కారు కూడా ఈసొంటి ముచ్చట్ల మీద గట్టి నజర్ పెట్టాలి. మళ్ళోసారి ఈసొంటి కాకుండా చూడాలి అని కోరుతుర్రు. మొన్న ఈ నడుమ దువ్వాడ సీను ఇంకా ఆయన దగ్గర సోపతి మాధురి కూడా గిట్లనే కొండ మీద ఫోటోషూట్ చేసుకుంటా దొరికిపోయిర్రు. అది మరవక ముందే వీడెవడో మోపోయిండు. మరి వీళ్ళంతా తిరుమల కొండ ఏమన్నా ఫిలిం సిటీ అని అనుకుంటుర్రా లేకుంటే ఇంకేమన్నో గాని ఈ కాడ నుంచి ఈసొంటోళ్లను తోలు దియ్యుర్రి అని కోపానికి వస్తుర్రు భక్తులు. మరి వీటి మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి.